ఓం నమో భగవతి. ఏప్రిల్ 3rd 65ది 3rd 1965. Love the Lord full-heartedly and all will be well in love eternal. అంటే ప్రభువును హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు సర్వము సుసంపన్నంగా ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో అంటుంది. అంటే మనం పైన మనస్సుతో కాకుండా, ఇంటలెక్చువల్గా కాకుండా, మనము హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు మనము అన్నీ కూడా మన జీవితంలో సర్వము అన్నీ ఆనందంగా సుసంపన్నంగా ఉంటుంది అనేసి అమ్మ మనకు శాశ్వతమైన ప్రేమను అందిస్తూ చెప్తుంది ఈ కొటేషన్. అలాగే యు ఆర్ రైట్, నథింగ్ కెన్ హార్మ్ యువర్ సోల్ అండ్ ది విక్టరీ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ సర్టెన్. ఇది May 15th ఇచ్చారు. మీరు చెప్పేది అక్షర సత్యం, మీ ఆత్మకు హాని చేసేది ఏదీ లేదు, ఖచ్చితంగా సత్యమే జయిస్తుంది. అంటే సత్యం అనేది తప్పకుండా చివరికైనా జయిస్తుంది. అందువల్ల మనము ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళము సత్యానికి, అంటే ఏ చిన్న సత్యాన్ని అనే అబద్ధాన్ని కూడా మనలో లేకుండా, అది ఎందుకంటే మన సాధనకు అదొక హోల్ లాంటిది, చిల్లు పడుతుంది అనేది అంటుంది. ఎందుకంటే మనం మామూలుగా జనరల్గా కూడా చివరికి ఎప్పుడైనా సత్యమే గెలుస్తుంది అని అనుకుంటున్నాం కదా, అది చెప్తాము. ధన్యవాదాలు.